మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం మనం. సో దీనిలో భాగంగా ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడదాం. చాలా పాపులర్ నక్షత్రం ఇది, చాలామంది చెప్తూ ఉంటారు నక్షత్రం గురించి. ఏంటి ఈ నక్షత్రం యొక్క స్పెషాలిటీ, సహజ సిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్ వీళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? ఖచ్చితంగా నక్షత్రాల్లో ఒకటి ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం అనగానే కర్కాటక రాశి గుర్తొస్తుంది. కర్కాటక రాశిలో నుండి 4 పాదాలు. ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు, 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి. అయితే మొదటి పాదంలో జన్మించిన వారికి అయితే ఎలాంటి దోషం లేదు. రెండో పాదంలో జన్మించిన వారికి కొంతమేర గండం అని చెప్పొచ్చు. వీరికి 4 గండాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి 4 గండాలు ఉంటాయి. దాంట్లో జన్మించినప్పుడే కొంతమేర వీరికి అశుభంగా ఉంది కాబట్టే వీరు 30 డేస్ లోపున ఆ శాంతి పూజని చేయించుకోవాలి. రెండో పాదం అయితే. మూడో పాదంలో పుడితే తల్లికి, 4వ పాదంలో పుడితే తండ్రికి. ఇవి దోషాలు ఉంటాయి. ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా కాలసర్పదోషం అయితే మొదలవుతుంది వారికి. కాలసర్పదోషం, నాగదోషం లాంటివి వారికి పుట్టుకతోనే మొదలవుతాయి. అలానే కుజు దోషం కూడా వారికి చూసుకోవాలి. 2, 4, 6, 8, 12 స్థానాలు కనుక కుజుడు ఉన్నట్టయితే కుజు దోషం ఉంటుంది. 6, 4, 9 స్థానాల్లో కనుక రవి కానీ, 6, 4, 9 స్థానాల్లో శని కానీ ఉంటే అదృష్టం ఒక మేర బాగుంటుంది అని చెప్పవచ్చు. లేకుంటే వీరు అంశ వచ్చేసి దీని అధిపతి సర్పం. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి సర్పం. కాబట్టి ఈ సర్పంలో ఉంది. ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా పుట్టారు అంటే అది వారు పునర్జన్మ సుకృతం అంటారు కదా. పునర్జన్మ సుకృతం అంటే ఏమిటి అంటే కనుక మన పూర్వీకులు మన ఇంట్లో జన్మించి కాలం చేసినటువంటి వారు మళ్ళీ జన్మిస్తారు అని. ఆర్లే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో మన ఇంట్లో ఇంతకుముందు పుట్టి ఉంటారు, వారే మళ్ళీ పుట్టారనుకోవాలి. కాబట్టి ఆశ్లేష నక్షత్రానికి అన్నీ ఉంటాయి. మన పూర్వీకులే మళ్ళీ మన ఇంటికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే మన పూర్వీకులే మన ఇంట్లోకి వచ్చారు. అదే ఆశ్లేష నక్షత్రం. కాబట్టి వీరికి ఏంటంటే పునర్జన్మ అంటే పోయిన జన్మలో చేసినటువంటి పాప పుణ్యాల పారం కూడా వీరికి ఈ జన్మలో ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం అదొకటి. ఆశ్లేష నక్షత్రంలో ఎవరైనా పుట్టారు అంటే వారి ఇంట్లో వారే 3వ తరం 4వ తరం వచ్చింది మళ్ళీ, ఏం కాదని అర్థం. అయితే వీరికి కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు లాంటివి అయితే వెంటాడుతూ ఉంటాయి. అలానే వీరికి పితృశాపాలు కూడా ఉంటాయి, పితృదోషాలు కూడా ఉంటాయి ఈ ఆశ్లేష నక్షత్రంలో. కాబట్టి ఎక్కడైనా ఆలయాల్లో వీరు చిన్న వయసులోనే 9, 12 సంవత్సరాలు 11, 12 సంవత్సరాల లోపే కనుక స్త్రీ అయినా పురుషుడైనా ఉన్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా మనం చివరిలో మళ్ళీ చెప్తాము, ప్రతి సంవత్సరం కూడా సముద్ర స్నానం, నది స్నానం చేయించాలి. అక్కడ బలిపీఠలను ఉంటాయి. కొన్ని ఆలయాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు అయితే బలిపీఠలను ఉంటాయి. అక్కడ బలికి కొన్ని రకాల ద్రవ్యాలు ఉంటాయి, కొన్ని రకాల ఉంటాయి. అక్కడ ఆ బలిపీఠ దగ్గర పసుపు, కుంకుమ, కొన్ని రకాల గుమ్మడికాయలు తీసుకెళ్ళి బలిపీఠ దగ్గర ఈ నక్షత్రాన్ని పేరు మనవరాలు పుడతారు కదా, ఈ ఆశ్లేష నక్షత్రం పుట్టిన వాళ్ళ పేరు నక్షత్రం చెప్పేసి అక్కడ ఇవ్వడం ద్వారా వీరికి దోషాలు అనేది పటాపంచలేకపోతే అనుకున్న ప్రకారంగా నడుస్తుంటుంది. వీరికి దోషాలు అయితే ఇవి. అలానే మనుషులకు ఇబ్బంది ఏం కలగదు, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇక వీరు ఎలా ఉంటారు, వీరి లక్షణాలు ఏంటి? దానికన్నా ముందు ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి పేరు పెట్టవచ్చు? మొదటి లెటర్ డా, డీ, డూ, డా అంటే డా లెటర్ అంటే డీతో మొదలయ్యేటువంటి లెటర్స్ అన్నీ కూడా, ఈతో మొదలయ్యేటువంటి లెటర్స్ అన్నీ కూడా ఈ నక్షత్రానికి కిందకే వస్తాయి. ఆశ్లేష నక్షత్రం కింద పెట్టుకోవచ్చు. అయితే దీని తర్వాత ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టాము, అయిపోయింది, క్లియర్. 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు వీటి లక్షణాలు ఏంటి? ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి ఆశ్లేష నక్షత్రంలో ఉండే 4 పాదాల స్త్రీ పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వీరి లక్షణాలు 9 సంవత్సరాల వరకు ఒకలా ఉంటాయి, 18 సంవత్సరాల వరకు ఒకలా ఉంటాయి. వీరికి 9తో భాగించుకోవాలన్నమాట. వీరిని మర్చిపోయే లక్కీ నెంబర్. వీరి లక్కీ నెంబర్ కూడా ఇటు చూస్తే 6, ఇటు చూస్తే 9, 6, 9, ఎటు చూసినా 6, 9 వస్తుంది మీరు గమనిస్తే. ఇది వీరి లక్షణాలకి అనుగుణంగా ఉంటుంది అనమాట. అందుకని వీరికి 9, 18, 27, 36, 45 ఇలాంటి ఏజ్లో వీళ్ళకి గ్యాప్ వస్తుందన్నమాట. అంటే 9 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎవరికైనా దశాబ్ద కాలం అంటారు, వీరికి నవాంశ కాలం అంటారు అన్నమాట. దశాబ్ద కాలం అంత టైం ఉండదు వీరికి, నవాంశ 9 సంవత్సరాలకు ఒకసారి లైఫ్ చేంజ్ అవుతూ ఉంది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత 27 సంవత్సరాల లోపు ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి, పెళ్ళయింది. ఒకవేళ అప్పుడు అవ్వలేదంటే 36 సంవత్సరం వరకు వీరు పెళ్ళి అవ్వదు.
ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి ఖచ్చితంగా చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 20 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు. కాబట్టి వీరందరూ కూడా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం మంచిది. ఆ కాలసర్పదోషం నాగదోషం త్వరగా వెళ్ళిపోతాయి. మరొకటి అయితే వీరు లక్షణాలు, ఇప్పుడు వీరి లక్షణాలు చూడటానికి ఎలా ఉంటాయి అంటే కోపదారితనంగాను, మళ్ళీ చూడటానికి సాదాసీదాగా ఉంటారు. వీరిని కదిలిస్తే మాత్రం అబ్బా ఎక్కడ లేని కోపం వస్తుంది వీరికి. కోపము, చిరాకు, చికాకు, మొండి, మూర్ఖత్వం అన్నీ ఉంటాయి వీరికి. కత్తి లేకపోయినా కత్తిలా మాట్లాడతారు, సుత్తి లేకపోయినా సుత్తి వేయరు. కాబట్టి వీరు ఏంటంటే లక్షణము సూటిగా పోయేటువంటి వ్యక్తి. వీరు ఎంత సూటిగా అంటే అంత సూటిగా వెళ్తారు. ముక్కు సూటితనం, ఎదురుగా ఉండి మాట్లాడతారు, కొడతారు లేదా కొట్టించుకుంటారు, లీడర్లుగా ఉంటారు. వీళ్ళు చాకచక్యంగా ఎలా ఉంటారు అంటే ఒక షాపుకి కానీ ఒక దానికి కానీ మెయింటైన్ చేయరు. ఎలా అంటే బార్ షాపులకి, పబ్బులకి ఇలాంటివి మెయింటైన్ చేస్తారు. అంటే ఎవరిని అదార్చి బెదార్చడానికి బాగా పనికి వస్తారు. అందుకే వీరు ఎక్కువ కూడా ఫైర్గా ఉంటారు. కాబట్టి వీరు మిలిటరీ, పోలీస్ రంగాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వారు. అలానే ఈ ఆశ్లేష నక్షత్రం అనగానే ఖచ్చితంగా ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనుకోవచ్చు. ఎక్కువగా గవర్నమెంట్ జాబ్సే వస్తాయి వీరికి. ఎంఆర్ఓ గానో, చివరికి ఏదో రకమైనటువంటి గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, లేదా గవర్నమెంట్నే శాసిచ్చేటువంటి జాబ్, అలాంటి జాబులు కూడా వీళ్ళకి రావచ్చు. కానీ వీరు అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా సాధించే ఊరుకుంటారు. సాధించకుండా నిద్ర కూడా పోరు వీరు. అంత మూర్ఖులు అనమాట వీళ్ళు. కాబట్టి అన్నీ కూడా వీరి మూర్ఖత్వం మంచిగా పనికి వస్తుంది, చెడుకైతే కాదు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనరు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడరు. కానీ వీరి జోలు వచ్చారని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నాగపాము ఎంత పగబడుతుందో వీరు అంతకన్నా ఎక్కువ పగబడతారు. ఖచ్చితంగా ఒకళ్ళు ఎవరు అన్నారంటే నరనరాలు పీక్కుంటారు వీరు. ఎట్లా ఉంటుందంటే వారిని పోయి మళ్ళీ వీరు అనేంతవరకు నిద్రపోరు. సమస్య లేదు అందులో. వాళ్ళు అయిన వాళ్ళ, పక్కన వాళ్ళ, బయట వాళ్ళ, చుట్టాల, పక్కాల, ఫ్రెండ్సా, ఎవ్వరు లేదు. వీరికి కోపం వస్తే ఎవరైనా ఒకటే. అందుకనే వీరికి కోపం రాకుండానే చూసుకోవాలి ఎదుటి వాళ్ళందరూ కూడా. అంటే వీరి కోపం కూడా మంచితనం కోసమే. వీరు అంటే ఎదుటి వారికి తెలిసి వస్తుంది. ఒకే పని, ఏదైనా మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నిలబడతారు, మాట తప్పరు. నీకు డబ్బులు ఇవ్వాలి అంటే పలానా టైం కంటే తల తాకడ పెట్టిన పలానా టైం డబ్బులు ఇచ్చేస్తారు. మాట తప్పనటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళలో వీళ్ళు ఉంటారు అని ఎక్కువగా వీరు సెలబ్రిటీలుగాను, ఎక్కువగా వీరు ఈ యొక్క రాజకీయ రంగాల్లో బాగా కనిపిస్తారు. ప్రజల్లో ఎక్కువగా మెలకుగా ఉంటారు వీరు. రాజకీయ రంగాల్లో కూడా మంచి కాన్షియస్లు ఉంటాయి వీరికి. ఎలా అంటే 2-3 పదవులు ఉంటాయి. 2-3 పదవులు కూడా మంచి హై పొజిషన్లో ఉండేటువంటి పదవులు ఉంటాయి. హెల్త్ గానో, హోమ్ మినిస్టర్ గానో అలా ఉంటారు వీరు. అంటే అలాంటి పదవులే తీసుకుంటారు వీరు. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళకి మంచి హైపై స్థాయి ఉంటుంది. ఈరోజు తినడానికి లేకపోయినా సరే లేదు అని చెప్పరు, మొండిగా అలా బతికేస్తారు. ఉన్నంతవరకు బతికేస్తారు. చెప్పులు లేకపోయినా నడిచేస్తారు, బట్టలు లేకపోయినా నడిచేస్తారు, ఫుడ్ లేకపోయినా నడిచేస్తారు. వాళ్ళు అనుకున్న పని సాధించడానికి ఏం ఆలోచించరు. ఇక గోల్ ఒకటే చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వాళ్ళకి అదృష్టం ఏంటంటే అదే. ఆ అదృష్టంతోనే విదజల్లుతుంది. పెళ్లి కూడా వీరు అలానే చేసుకుంటారు. లవ్ మ్యారేజ్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఖచ్చితంగా ఉంటుంది. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి వీరికి. ఎవరైనా లవ్ ఉంటే చూసుకోవచ్చు, లవ్ మ్యారేజ్ సక్సెస్ ఉంది వీరికి. అలానే ఆశ్లేష నక్షత్రం ఏదైతే ఉందో ఈ నక్షత్రం వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అలానే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇలా కాకుండా వేరేలా ఉందా అంటే కనుక ఖచ్చితంగా అక్కడ ప్రాబ్లం ఉంది. ఎంత భయస్థుడికైనా, ఎంత ముక్కుసూటితనమైనా సరే ఒకటి ఉంటుంది. గుండు సూది గుచ్చుకుంటే అమ్మ అంటాం. అది గుండు సూది చిన్నగానే ఉంటుంది. కాబట్టి ఎదురురా తగిలితే అమ్మ అంటాం. ఎదురురాయ కదా, చిన్నగా దెబ్బే కదా, కానీ అమ్మ అంటాం. అలానే వీరికి కూడా ఖచ్చితంగా ఆ ఇబ్బంది అయితే ఉంటుంది. కాబట్టి మన ఎదుగుదల కావచ్చు, మన కోపదారితనం కావచ్చు, మన మంచితనం కావచ్చు, మన మూర్ఖత్వం కావచ్చు, ఇదన్నీ కూడా మనకు తెలియకుండా మన వాళ్ళే మన శత్రువులు అయి ఉండొచ్చు. వీరిలో గొప్ప విషయం ఏంటంటే వీరి చుట్టూ ఉన్నవారే వీరి శత్రువులు. మంచితనంతో మాట్లాడతారు కానీ వీరే శత్రువులు. చివరికి ఇంట్లో వాళ్ళు పలాని రిలేషన్ అవుతూ అవసరం లేదు, ఇంట్లో వాళ్ళే వీళ్ళ శత్రువులు అని చెప్పొచ్చు. వాళ్ళు శ్రేయోభిలాషులు, బంధువులు ఇలాంటి వాళ్ళే శత్రువులు ఉంటారు. వీళ్ళ నుంచే శత్రుత్వం పెరుగుతుంది. కాబట్టి వారు ఏదన్నా ఇంకా కొంచెం ముదిరిపోయేసి ఏదైనా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి చేయించారే అనుకోండి, బాగలముఖి, భానుమతి విద్య లాంటి చేయించారనుకోండి, ఇంకా వీరి ఎదుగుదలలో ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే వీరు విదేశాలకు వెళ్ళాలన్నా కూడా పుట్టిన దగ్గర కాకుండా వేరే ఎక్కడైనా సెటిల్ అవుతారు. వీరి అదృష్టం అది. కాబట్టి విదేశాలకు వెళ్ళేదానికి అదృష్టం కూడా వీరికి బాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గొప్ప అదృష్టవంతులు అని చెప్పొచ్చు. ఆ
ఏదైతే కాలసర్పదోషం నాగదోషం అనేది ఉందో ఇది పెళ్లికి ముందే వీరికి తీర్చుకుంటే కనుక అదృష్టవంతులు అవుతారు. ఇది తీర్చుకునే దానికి కుక్కీ కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. పితృదోషాలు అనేది తీసే దగ్గర తీస్తారు. అలానే మనకి ఇంకా కావాలంటే కూడా వేరే వేరే పరిహారాల ద్వారా కూడా తీసేదానికి ఉంది. ప్రతిరోజు కూడా వీరు చేసుకునే విధి విధానాలు చాలా ఉంటాయి, అది మనం మాట్లాడుకుందాం. అయితే వీరికి ఈ యొక్క దోషాలు పోవడానికి కూడా చూసుకోవచ్చు. అయితే వాటి రెండు కన్నా కూడా ముందు వీరు ఎదిగేదానికి ఆటంకం ఉండేసి బ్లాక్ మ్యాజిక్ ఇబ్బంది చేసేసి అష్టదిబ్బందులు ఉండేసి ఉన్న సమస్య నుంచి బయటపడలేకుండా కొట్టుదిడ్డం అయిపోతూ ఆరోగ్య సమస్య బాలేక ఆర్థిక పరిస్థితి బాలేక మైండ్ అంతా పనిచేయకుండా చాలా మంది ఉన్నారు ఈ ఆశ్లేష నక్షత్రం వారు. కాబట్టి వీరందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం లభించాలి. కాబట్టి ఈ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఈ నక్షత్రం వాళ్ళు అందరూ కూడా చేయవలసింది ఏంది అంటే కనుక ఖచ్చితంగా ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే. వెళ్ళి అక్కడ చూపించుకొని పరిష్కార మార్గం వెతుక్కోవాల్సిందే. ఇక వీరికి ఎదుగుదల ఒకటి ఉన్నది, ఏమిటంటే పుట్టిన దగ్గర కాకుండా విదేశాలకు వెళ్ళి మొదలవటం, సెటిల్ అవ్వటం అక్కడ, అదొకటి. దాంతోపాటు సంపాదించే వనరులు కొత్త రకంగా సృష్టించడం, ఇండస్ట్రీలు కావచ్చు, వారు అనుకున్నటువంటి ఏదైనా సరే నలుగురిలో జీవించాలనుకోరు, నలుగురితో ఒకరిగా అనుకోరు, వారు ఒక్కరే జీవించాలనుకుంటారు. వీరే హై పొజిషన్లో ఉండాలి. వీళ్ళు ఎట్లా ఉంటారంటే వీడు ఉంటే చూసారా, ఒక రాజు ఎలా ఉంటాడో వీళ్ళు అలా ఉండాలి అనుకుంటారు. ఆ రాజు ఎలా పాలన ఉంటుందో అలా ఉండాలి అనుకుంటారు. కాబట్టి అదేవిధంగా వీరు సృష్టించుకుంటారు వనరుల్ని, ఇండస్ట్రీలు కావచ్చు, ఇంకా అన్ని రకాల వనరులని సృష్టించుకుంటారు. ఇంకా వీరికి బెట్టింగ్ లాంటివి అయితే కలిసి రావు, కానీ ఆన్లైన్ బిజినెస్ లాంటిది బాగా కలిసి వస్తుంది నక్షత్రం వారికి. ఇక్కడుండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కూడా బాగా చేస్తారు ఈ నక్షత్రం వాళ్ళు. కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే మార్కెటింగ్ రంగాలు, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు, బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ వాటిల్లో చాలామంది కనిపిస్తూ ఉంటారు ఈ రంగాల వారు. కాబట్టి అలాంటి వాటిల్లో పరిగణించుకుంటే చాలా బాగుంటుంది. ఇక డైరెక్టర్లు గాను, మ్యూజిక్ డైరెక్టర్లుగా కూడా చాలామంది మనం చూస్తున్నాం ఈ నక్షత్ర వాళ్ళని. అలాంటి వాటిలో అయితే వీరు మంచి సానుకూలంగా అయినటువంటి దానికి వెళ్తారు. మా డ్యాన్స్ మాస్టర్స్ గాను, యోగా మాస్టర్స్ గాను వీళ్ళు పరిగణలో తీసుకోవచ్చు. అలాంటి స్వయం ఉపాధి కల్పించేటువంటి సంఘాలని బాగా ఏర్పాటు చేయగలిగినటువంటి శక్తియుక్తులు కలవారు నక్షత్రం వారు. అలాంటి వాటిలో బాగుంటుంది. ఇక వీరి జీవితకాలం మనం పూజించుకోవాల్సినటువంటి వీరున్నది కదా, వీరి జీవితకాలం కుమారస్వామి వీరి కులదైవం. వీరి నక్షత్ర దైవం కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి వీరి నక్షత్ర దైవం, మానస అమ్మవారు కూడా వీరి నక్షత్ర దైవం. వీరు ఎప్పుడు కూడా పూజ చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, హోమం జపం తప్ప అన్నీ చేసుకోవచ్చు ఆ దేవతలకైతే. ఇక కులదేవత ఇంకేమైనా ఉంటే కూడా అక్కడ చేసుకోవచ్చు. వీరు లక్కీ నెంబర్ మనం ఇందా చెప్పుకున్నాం 9, 6 లక్కీ నెంబరు. వీరికి కలిసి వచ్చే కలర్ ఎప్పటికీ కూడా కలిసి రావాలంటే కాఫీ కలర్ వీరికి బాగా కలిసి వస్తుంది. అందులోనూ వీరికి కాఫీ కలర్తో పాటు ఈ గచ్చకాయ కలరు, అలానే బిస్కెట్ కలర్ లాంటివి వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ప్రతిసారి కూడాను. వీరికి వాకిలి దక్షిణం, ఉత్తరం ఈ రెండు వాకిళ్ళు కూడా మనం ఇల్లు తీసుకోవాలనుకుంటే ఉత్తరం దక్షిణ వాకిళ్ళు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక రెండోది కావాలంటే తూర్పు, ఈస్ట్ వాకిలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి మూలలు కావాలంటే ఈశాన్యం, వాయు మూల వీరికి బాగా కలిసి వస్తుంది. వీరి డబ్బు కూడా ఆదాయ వనరులు బాగుంటాయి, బినామీలుగా కూడా ఉంటాయి చాలామందికి. వీరు ముక్కుసుడి మనుషులు కాబట్టి వీళ్ళని బినామీలుగా ఉంచుకుంటారు ఎవరైనా సరే. ఎక్కడైనా చాకచక్యంగా ఉంటారు. వీరు అదృష్టవంతులు ఏంటంటే వీరిని నమ్ముతారు అందరూ, అదొకటైతే వీరికి ఉన్నది. ఇకపోతే వీరు బంగారం, గోల్డ్ లాంటి వ్యాపారాలు అయితే వీరు అద్భుతంగా చేస్తారు. గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఈ నక్షత్రం వారికి. ఇంకా విదేశాల్లో సెటిల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు. తనకు తానే సృష్టించుపడతారు, అన్నీ కూడా అవైలబుల్గా వీరు ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు అనుకోకుండా ఏమైనా జరిగింది ఇప్పుడంటే బ్లాక్ మార్కెట్ ఏంటంటే కొన్ని రకాల వస్తువులు అయితే మన దగ్గర ఉన్నాయి. ఇక బాగా జరిగిపోయిందంటే సమీప దూరంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇక మన దగ్గర ఉన్నటువంటి వస్తువులకి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. అవేంటంటే కనుక ఒకటి కియామాల. ఈ నక్షత్రం వాళ్ళు కియామాలకి అదృష్టం ఏంటంటే నాగదోషం, కాలసర్ప దోషం కూడా వెళ్ళిపోతుంది కియామాలకి. కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు కియామాలు ధరించుకుంటే కనుక వారికి ఉన్న దోషాలు కూడా కొంతమేర పటాపంచలైపోతాయి కియామాల. దాంతోపాటు స్ఫటిక. ఈ స్ఫటిక ఈ మాల వాళ్ళకి ఎందుకంటే వీరికి కోపదయతరం కూడా ఎక్కువ అని చెప్పుకున్నాం మనం. కోపం మంచిది అయినప్పటికీ కోపదయతరం ఎక్కువగా, ఎదుటి వాళ్ళని గబక్కన మాట అనేస్తారు. కాబట్టి స్ఫటిక మన మైండ్, మన మనస్సు, మన మాట కుదుడంగా ఉంటుంది. ఒకే దగ్గర కూర్చున్న కాళ్ళు లాగో వీరికి ఎక్కడక్కడ కూర్చుని పోతారు, నిదానంగా ఆలోచిస్తారు. ఎదుటివాడు ఏమన్నా అన్నా కూడా ఆలోచించి దానికి ఏం చెప్పాలో చెప్తాం. ఈ స్ఫటిక మాల వేసుకుంటే వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఈ నక్షత్రం వారికి. దీంతోపాటు పెళ్ళి అయ్యింది, ఇబ్బందులు పడుతున్నాం, నాకున్న కోపానికి బయటికి వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయినాడు, పిల్లలు దూరమైనారు, కోపంతోనే. కాబట్టి వైజయంతి మాల అలాంటి వారి కోర్టు మెట్లుకి వెళ్ళినటువంటి సమస్యలు కూడా దగ్గర తీసుకొస్తాయి. ఉమ్మడి కుటుంబంగా ఉంచేదానికి పనిచేస్తుంది స్ఫటిక, ఇది వైజయంతి మాల. దీంతోపాటు తులసి, వీళ్ళకి తులసి కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటారేమో ఇది తులసి, ఈ తులసి మాల ఎందుకు పనిచేస్తుంది అంటారేమో, కోపదాయితర ఎక్కువ ఉంటుంది కదా, అమ్మవారిని పూజించుకోవాలి. కాబట్టి ఈ తులసి మాల కూడా వీరికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తులసి మాలతో పాటు ఇంట్లో కూడా మరి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది వీరికి, కళలు వస్తాయి. ఇప్పుడు
పాము కళ్ళు వస్తుంటాయి, ఎప్పుడు ఏదో చేసినట్టు కళ్ళు వస్తుంటాయి, ఎప్పుడు కూడా ఏదో తగిలినట్టుగా ఎక్కడికి పడిపోయినట్టుగాను ఎవరో కొట్టినట్టుగాను ఇలాంటి కళ్ళే వస్తుంటాయి వీరికి ఎక్కువగాను. కాబట్టి ఇంట్లో పడుకోబోయే ముందు ధూపం వేసుకోవాలి. ఇది గుగ్గిలం సాంబ్రాన్ని కలిపి చేసినటువంటి పౌడరు. ఈ ధూపం కూడా మన దగ్గర అవైలబుల్ లభ్యపడుతుంది కాబట్టి వారికి సరస్వైన ధరలను వాటికి అందిస్తాం. వీటన్నింటిలో కూడా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటుంది. ఇక వీటితో పాటు ఆల్రెడీ వీరి మీద ఏదో జరిగింది, హిప్నోటిజం బ్లాక్ మ్యాజిక్ జరిగి అష్టదిబ్బందన అయిపోయింది, బయటికి వెళ్ళలేకపోతున్నారు, గురువుగారు చెప్పినట్టుగా లేదు, నక్షత్రం వేరేలా ఉంది, నిద్ర పట్టట్లేదు, చీకాకు ఉంటుందంటే ఇక మనకి చిన్న చిన్న డబ్బుతోనే వాళ్ళు పరిష్కార మార్గాలు వెతుక్కోవచ్చు. ఇది ఆరావళి కాటుక. ఈ ఆరావళి కాటుక వల్ల వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నే కాదు, వారి మీద చేయించినటువంటి క్రియలు ప్రయోగాలు కూడా వెళ్ళిపోతాయి. ఈ కాటుక పెట్టి మగవారు కూడా పెట్టుకోవచ్చు. ఎలా కంటికి కాదు, తల మీద కొంచెం, అరికాల్లో కొంచెం పెట్టుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఆడవారు పెట్టుకోవచ్చు. ఇకపోతే సెంటు, ఇంకా మన మీద ఎలాంటి దిష్టి దోషాలు రాకుండా ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్యలు ఏవి మన వరకు కాకుండా ఆ నక్షత్రం మన సమస్యను పరిష్కార మార్గంలో ఇందులో వచ్చి మంత్రోచ్చారణ చేసి ఉంచిందన్నమాట. ఈ సెంటు అప్లై చేసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు. మనకి అందరూ కూడా మనకు ఆకర్షవంతులు అవుతారు, బాగుంటుంది, డబ్బులు వస్తాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. దాంతోపాటు పిల్లలు ఎవరైనా ఉంటారు, బాలదిష్ట రోగాలు ఉంటాయి అనుకుంటే వారికి ఇది మనం ఈ యొక్క అంతరాన్ని ఇస్తున్నాం అనమాట. ఈ తాబీజ్ అనేది అంతరం. ఈ తాబీజ్ ఇచ్చేస్తాం. ఈ తాబీజ్ ఇవ్వడం వల్ల పిల్లల్లో పట్టు లాగాలు కానీ, ఏడవటం కానీ, పాలు సరిగా తాగకపోవడం, అన్నం సరిగా తినకపోవడం, ఎదుగుదల లేకపోవడం, స్ట్రెస్ ఫెయిల్ అవ్వటము, ఎక్కువ ఏడవటము, నేలపాటుతనం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట. పోతే అష్టదిబ్బంది ముడుపు. ఈ ముడుపు వల్ల యాంటీ హిప్నోటిజం ముడుపు. ఇది వాటర్లో వేసుకొని కాచుకొని ఆ కాచినటువంటి వాటర్ని స్నానం చేయాలి ప్రతిరోజు కూడా. అలా చేసినట్టయితే మన మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉంటే కనుక ఆ ప్రయోగాలన్నీ కూడా పోతాయి అనమాట పట్టాపంచ. మరి ఇంటికి ఎవరైనా హిప్నోటిజం బ్లాక్ మ్యాజిక్ చేయించారు, ఇంట్లో ఉండలేకపోతున్నాము, చికాకు ఉంది అనుకుంటే ఏ నక్షత్రం వల్ల ఇంట్లో గుమ్మానికి, లోపల వైపు గుమ్మానికి ఇది తగిలించుకోవచ్చు. ఇది ఇవన్నకి గుర్రపునాడ. ఇది తగిలించుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ రాకుండా ఉంటుంది. మరి వ్యాపార సంస్థలు కూడా కావాలి కదా. మరి వ్యాపార సంస్థలు కావాలంటే ఇది మాయాజల్. ఈ మాయాజల్ కూడా మనకి సరసమైన ధరల్లోనే లభ్యపడుతుంది, మన ప్రేక్షకుల వద్దకి చెంతకే చేర్చబడుతుంది. కాబట్టి ఈ యొక్క మాయాజల్ వ్యాపార సంస్థలు అన్నింటిలో కూడా మాయాజల్ అనేది ఉండాలి. ప్రతి షాపులో కూడా మాయాజల్ అనేది ఉండాలి. ఉండడం ద్వారా ఆ షాప్ మీద ఏడ్చేటువంటి కళ్ళు అనేది తగ్గిపోతాయి. మీ ఏడిపోయిన ఆ ఎదుగుదలని ఆటోలు వెనక్కి రాస్తూ ఉంటారు. అలానే ఇది మాయాజల్. వీటితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కావాలి. ఈ యొక్క నక్షత్రం వారికి అనుగ్రహం ఏంటంటే మనం చెప్పాం, కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మానస అమ్మవారు. వీరికి కనుక ఎప్పుడైనా సరే చలిబిడ్డి నైవేద్యం పెట్టాలి. ఏదైనా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఏ వారమైనా సరే, ఆదివారం సరే చలిబిడి నైవేద్యం పెట్టాలి. ఆ చలిబిడిలో సజ్జలు, ఎండు కొబ్బరి ముక్కలు, తేనె, నెయ్యి వేసినటువంటి ఈ యొక్క నైవేద్యం అమ్మవారికి కానీ, నాగపడికల దగ్గర కానీ, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ పెట్టినట్టయితే వీరికి అదృష్టం మామూలుగా ఉండదు. అలానే అభిషేకానికి అయితే ఖచ్చితంగా పన్నీరు వాడాలి. ఇలాంటివి చేస్తే కనుక అద్భుతంగా ప్రతిఫలం కనిపిస్తుంది. అలానే కర్పూరం బిళ్ళలు ఉంటాయి, ముద్ద కర్పూరం, హారతి కర్పూరం, పచ్చ కర్పూరం. ఇందులో ఏదైనా సరే 2 బిళ్ళలు పొట్లం కట్టేసి జోలు పెట్టుకోవాలి. జీవితకాలం ఇవి ఉంటే వారి మీద చెడు ప్రయోగాలు జరగవు. జీవితకాలం ఇవి ఉంటే వారి మీద ఎటువంటి క్రయ విక్రయాలు జరగవు. చెడు ఆలోచన ఉండదు ఎదుటి వారికి, అందరిని కలుపుకుపోయే తత్వం ఉంటుంది. ఈ నక్షత్రం వారికి అయితే అద్భుతమైనటువంటి కలిసి వచ్చేది అయితే ప్రతి 9 సంవత్సరాలకు ఒకసారి లైఫ్ చేంజ్ అవుతుంది వీరికి. మనం అనుకున్నట్టుగానే అందరూ కూడా తక్కువ ఏజ్లోనే సెట్ అవుతారు. ఈ యొక్క వాడుకొని ఇంకేదైనా వారి సమస్య ఉంది అంటే గురువుగారిని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా వారి సమస్యకు పరిష్కార మార్గాలు చూపిస్తారు. అలానే కాలసర్పదోషం, నాగదోషానికి అయితే ఖచ్చితంగా వీరికి మరొకటి మర్చిపోయాను, చెట్టు. వీరికి కలిసి వచ్చే చెట్టు పారిజాతం. వీరికి ఈ నక్షత్రానికి అధిపతి మనకి ఏదైతే ఉన్నదో కాలసర్పం, నాగదోషంకి, కురుదోషంకి కాలసర్పం ఈ అధిపతి. ఈ అధిపతికి ఏదైతే ఉందో పారిజాతం చెట్టు. ఈ చెట్టుని ఎక్కడైనా నాటడం ద్వారా వీరికి ఉన్న దోషాలు అనేది పటాపంచలైపోతాయి. వీరికి జీవితకాలంలో ఒక్క చెట్టు నాటడం చాలు. పారిజాతం చెట్టు నాటారు అంటే వీరికి ఇంకా అదృష్టం అనేది అదృష్టమే. ఈ రెమెడీకి ఒక 50,000 రూపాయలు ఇవ్వచ్చు గురువుగారికి. ఓవరాల్గా ఆశ్లేష నక్షత్రం గురించి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.